భారత్ పై టారిఫ్ బాంబ్ పేల్చాడు డొనాల్డ్ ట్రంప్. మరికొన్ని గంటల్లో టారిఫ్ల మోతం మోగబోతోంది. అర్ధరాత్రి నుంచి అమల్లోకి కొత్త టారిఫ్ విధానం రాబోతోంది. రష్యా నుంచి భారత్ చమురు దిగుమతి చేసుకుంటున్న నేపథ్యంలో భారత్పై భారీగా సుంకాలు విధించారు అమెరికా అధ్యక్షుడు. ఢిల్లీకి అమెరికా అధికారికంగా నోటీసులు జారీ చేసింది. ఈరోజు అర్ధరాత్రి 12 తర్వాత కొత్త రూల్స్ అమల్లోకి రాబోతున్నాయి. అంటే భారత కాలమానం ప్రకారం రేపు ఉదయం 10 గంటల నుంచి అమల్లోకి కొత్త టారిఫ్లు వస్తున్నాయి. ఇక ఈ నేపథ్యంలో స్టాక్ మార్కెట్లపై ట్రంప్ సుంకాల ప్రభావం పడింది. స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమైన పరిస్థితి. ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా ప్రతికూల ప్రభావం తోడైంది. దీంతో ఒకసారిగా స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. మరోవైపు అదనపు సుంకాలతో ధరలు మండిపోబోతున్నాయి. ఆగస్టు 7 నుంచి 20% సుంకాలు విధించింది అమెరికా. అలాగే మనం రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్న నేపథ్యంలో అదనంగా మరొక 25% సుంకాలను విధిస్తున్నట్లుగా ట్రంప్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో మొత్తం కలిపి అదనంగా కలిపిన 25%తో పాటు మొత్తం 50% టారిఫ్ల భారం పడింది. దాంతో అదనంగా విధించిన మరొక 20% కూడా రేపటి నుంచి అమల్లోకి రాబోతుంది. మరోవైపు ఇది ఇండియన్ టెక్స్టైల్స్ ఇండస్ట్రీ, ఆక్వా పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపుతుందంటూ ఆర్థిక నిపుణులైతే ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. ముఖ్యంగా లెదర్ ఉత్పత్తులపై భారీ మొత్తంలో టారిఫ్లు విధించిన పరిస్థితి కనబడుతోంది. ఆకాశాన్ని తాకబోతున్నాయి చెప్పులు, షూస్, బెల్టుల ధరలు. భారత్ నుంచి యుఎస్కు పెద్ద సంఖ్యలో వస్తువుల ఎగుమతి జరుగుతుంది. ఇందులో కొన్నింటిపైన సుంకాల మినహాయింపు ఉంది. ట్రంప్ నిర్ణయాన్ని మరోవైపు భారత్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పరిస్థితి. టారిఫ్లు అనుచితమని, అన్యాయమంటూ భారత్ వాదిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇక ఇటు రైతులు, చిన్న తరహా పరిశ్రమల ప్రయోజనాలపై కూడా ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడబోమంటూ భారత విదేశాంగ శాఖ చెప్తుంది. ఎలాంటి పరిస్థితులైనా అధిగమిస్తామంటూ ప్రధాని మోదీ అంటున్నారు. భారీ టారిఫ్లతో అమెరికాకి నష్టం అంటూ ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. అమెరికన్లపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుందంటూ స్పష్టం చేస్తున్న పరిస్థితి. మొత్తం మీద ట్రంప్ విధించిన భారీ టారిఫ్లు ఇక రేపటి నుంచి అమల్లోకి రాబోతున్నాయి. ముఖ్యంగా మరికొద్ది గంటల్లో ఇవి అమల్లోకి రాబోతున్నాయి. ఈ విషయంపై అమెరికా ప్రభుత్వం ఇప్పటికే న్యూఢిల్లీకి అధికారికంగా నోటీసులు ఇచ్చింది. అగ్రరాజ్యం ప్రకారం ఆగస్టు 27వ తేదీ అర్ధరాత్రి 12 గంటల తర్వాత, అంటే ఇవాళ అర్ధరాత్రి 12 తర్వాత అంటే రేపు ఉదయం నుంచి రేపు సరిగ్గా 10 గంటలకు ఈ అదనపు సుంకాలు అమల్లోకి వస్తాయని స్పష్టతనిస్తోంది. ఆ సమయం తర్వాత అమెరికాలో ప్రవేశించే భారతీయ ఉత్పత్తులపై ఇవి తప్పనిసరిగా వర్తిస్తాయంటూ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ ఒక ప్రకటనలో చెప్తోంది. సో మొత్తం ఇప్పటికే 25% సుంకాలు, అదనంగా మరొక 20% సుంకాలు. ఆగస్టు 7 నుంచి ఎప్పుడైతే 20% సుంకాలు ఉన్నాయో, అలాగే రష్యా చమురు దిగుమతి నేపథ్యంలో మరొక 20% టారిఫ్లు, ఇవన్నీ కలిపి మొత్తం 50% ఇప్పుడు టారిఫ్ల మోత మోగబోతోంది. సో దేశీయ వస్త్ర పరిశ్రమ, ఆక్వాకల్చర్ రంగం, తోలుతో సంబంధిత ఉత్పత్తులపై తక్షణ ప్రభావం పడబోతుంది. భారత్ నుంచి ఎగుమతి అయ్యే చాలా ఉత్పత్తులకి అధిక సుంకాల నుంచి మినహాయింపు ఉంటుంది. ఇప్పటికే భారత్ దీనిపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. మరోవైపు స్టాక్ మార్కెట్ కూడా ఇప్పటికే ప్రారంభ నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు కూడా నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం దీని ప్రభావం ఏ రకంగా ఉంటుందనేది మాత్రం నిపుణులు కూడా అంచనా వేస్తున్నారు. రైట్, ఢిల్లీ నుంచి మా సీనియర్ కొలీగ్ శివ నాతో జాయిన్ అవుతున్నారు. శివ, ప్రస్తుతం డొనాల్డ్ ట్రంప్ విధించిన మరొక 25% అడిషనల్ టారిఫ్స్ ఇవాళ నుంచి అమలుకి రాబోతున్నాయి. సో ఓవరాల్గా 50% టారిఫ్స్ ఇప్పుడు భారత వ్యవస్థపై, మన ఆర్థిక రంగంపై ఎలాంటి ప్రభావం చూపే అవకాశం ఉంది? ముఖ్యంగా ఇప్పటికే న్యూఢిల్లీకి అమెరికా నుంచి నోటీసులు వచ్చినట్టుగా తెలుస్తోంది. సో ఖచ్చితంగా రేపటి నుంచి అమలు కాబోతున్నాయా? ఇంకా ఏదైనా ఈ అమలు తక్షణం అమలుకి రాబోతుందా? ఏం జరగబోతుంది? డెఫినెట్ గా రామ్, రేపటి నుంచి ట్రంప్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పై విధించిన కొత్త టారిఫ్లు అనేది అమల్లోకి రాబోతున్నాయి. ఇప్పటికే భారత విదేశాంగ శాఖకు అమెరికా నోటీసులు కూడా ఇచ్చినట్లు కూడా తెలుస్తుంది. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తుందన్న కారణంతోనే భారత్ పై భారీగా ఈ సుంకాలను ట్రంప్ విధించారు. ఇక మరికొద్ది గంటల్లోనే ఈ ట్రంప్ సుంకాలు అనేవి అమల్లోకి రాబోతున్నాయి. ఆగస్టు 27వ తేదీ అర్ధరాత్రి 12:01 నుంచి, అంటే భారత కాలమాన ప్రకారం అదే రోజు ఉదయం 10 గంటల నుంచి ఈ 10 గంటలకు ఈ కొత్త టారిఫ్లు అనేవి, అంటే గతంలోని 25% టారిఫ్లు విధించారు. అవి గతంలో 7వ తారీఖు నుంచే ఆగస్టు 7 నుంచి అమల్లోకి వచ్చాయి. మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఇటు
అమెరికా మాట వినకుండా రష్యా దగ్గర చమురు కొనుగోలు చేస్తున్నారనే ఆ కోపంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ట్రంప్ మరో 25% ట్రంప్ సుంకం విధించిన నేపథ్యంలో మొత్తం 50% చేరింది. అది రేపటి నుంచి అమల్లోకి రాబోతోంది. ఇక అమెరికాలోకి ప్రవేశించే భారత ఉత్పత్తులపై ఇవి తప్పనిసరిగా వర్తిస్తాయంటూ కూడా ఒక ప్రకటనలో హాలండ్ సెక్యూరిటీ శాఖ పేర్కొంది. ఇక ఇప్పటికే భారత్ పై 25% సుంకాలు విధించిన నేపథ్యంలో ఆగస్టు 20వ తేదీ నుంచి అవి అమల్లో ఉన్నాయి, ప్రజెంట్ కొనసాగుతున్నాయి. అయితే రష్యా చమురు దిగుమతి చేస్తుందన్న మరో 25% నేపథ్యంలోనే మరో 25% టారిఫ్లు విధిస్తున్నట్లు ట్రంప్ ఇటీవల ప్రకటించారు. ఇక భారతదేశంపై మొత్తం గతంలో ప్రకటించిన 25%, రేపు నుంచి అమలు రాబోయే మరో 25%, మొత్తం 50% సుంకం అనేది అమల్లో ఉండబోతోంది. ఇక కొత్త టారిఫ్ అమల్లోకి రావడంతో దేశీయ వస్త్ర పరిశ్రమ, ఆక్వాకల్చర్ రంగం, తోలుతో సంబంధించిన ఉత్పత్తులపై కూడా తక్షణ ప్రభావం అనేది పడబోతుంది ఈ 50% టారిఫ్ల వల్ల. ఇక భారత్ నుంచి ఎగుమతి అయ్యే చాలా కొద్ది ఉత్పత్తులకే ఈ సుంకాల నుంచి మినహాయింపు అనేది లభించబోతుంది. ఇక ట్రంప్ నిర్ణయంపై భారత్ తీవ్ర ఆగ్రహం, అభ్యంతరం కూడా వ్యక్తం చేస్తుంది. దీనిపై ప్రధాని నరేంద్ర మోడీ కూడా స్పందించారు. దేశ ప్రయోజనాలు కాపాడుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామంటూ కూడా భారత ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోడీ కూడా దీనికి సంబంధించి అది అనుచితం, అన్యాయం, అహేతుకమంటూ కూడా భారత్ స్పష్టం చేసింది. రైతులు, పశుపోషకులు, చిన్న తరహా పరిశ్రమల ప్రయోజనాల విషయంలో ఎట్టి పరిస్థితులను రాజీ పడబోమని ప్రధాని నరేంద్ర మోడీ కూడా స్పష్టం చేశారు. దీనివల్ల భారత్ పై అమెరికా నుంచి ఒత్తిడి పెరగొచ్చని, కానీ దానిని భరిస్తామంటూ కూడా ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. అంటే దేశ ప్రయోజనాల కోసం వెనుకడుగు వేసేది లేదు, ఎటువంటి బెదిరింపులు కూడా మేము వెనుకడుగు వేయమంటూ కూడా ప్రధాని నరేంద్ర మోడీ ట్రంప్ విధించిన సుంకాల పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ ట్రంప్ టారిఫ్ల ప్రభావం అనేది స్టాక్ మార్కెట్ మీద కూడా పడినట్లుగా అర్థమవుతుంది. స్టాక్ మార్కెట్లు ప్రారంభమయ్యే స్టాక్ మార్కెట్లు కూడా నష్టాల బాటలో పయనిస్తున్నాయి. ఇక రేపటి నుంచి ఈ ట్రంప్ టారిఫ్లు అమలులోకి రాబోతున్న నేపథ్యంలో ఇప్పటికే అమెరికాలో ఉన్న ప్రజలందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంటే సొంత అమెరికన్ ప్రజలు కూడా ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాల పట్ల ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు ట్రంప్ 50% టారిఫ్ ఏదైతే విధిస్తున్నారో దాన్ని సొంత పార్టీ నేతలే వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. అంటే తన మాట వినని వారిపై కక్షపూరితంగా ట్రంప్ వ్యవహరిస్తున్నారనేది కూడా అంతర్గతంగా సొంత పార్టీ నేతలే చర్చించుకుంటూ ఉన్నారు. ట్రంప్ మాత్రం వెనక్కి తగ్గే పరిస్థితి లేదంటున్నారు. వైట్ హౌస్ వర్గాల నుంచి మరిన్ని ట్రంప్ సంబంధించిన టారిఫ్లు అనేవి విధించే అవకాశం ఉంది. ముందు ఇంకా భారత్ పై మరింత సుంకాల ప్రభావం పడే అవకాశం ఉందంటూ కూడా ఈ వైట్ హౌస్ వర్గాలు చెప్తున్నాయి. కానీ ఫర్దర్ గా ఏం జరగబోతోంది, ప్రధాని నరేంద్ర మోడీ ట్రంప్ తో ఏమైనా చర్చిస్తారా, ఏం జరగబోతుంది, ట్రంప్ లో ఈ టారిఫ్ల గురించి ఏమైనా వెనక్కి తగ్గుతారా లేదా చూడవచ్చు. కానీ ఇప్పటికే దీని ప్రభావం అనేది అమెరికా కనిపిస్తుంది. అమెరికా ప్రజలందరూ కూడా సోషల్ మీడియా వేదికగా ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశించి, ఇటు ట్రంప్ ను ఉద్దేశించి నరేంద్ర మోడీ దేశ ప్రయోజనాల కోసం ముందడుగు వేస్తున్నారు, కానీ ప్రజలను దృష్టిలో ఉంచుకోకుండా ఇష్టానుసారం ట్రంప్ వ్యవహరిస్తున్నారంటూ కూడా ట్రంప్ ను వ్యతిరేకిస్తూ సోషల్ మీడియా వ్యక్తులు కూడా ట్వీట్ చేస్తున్నారు. అంటే అప్పటి వరకు ఉన్న రేట్లు, సుంకాలు వచ్చిన తర్వాత వచ్చిన రేట్లు అనేవి ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే మినిమం 4 times అనేది పెరుగుతోంది. అంటే ఇక్కడ ఇండియన్ డాలర్స్ ప్రకారం ₹100 ఒక్కొక్క అంటే 4 times దాదాపు 200 వరకు కూడా ఈ కాస్ట్ అనేది పెరుగుతుందంటూ కూడా ప్రధానంగా అమెరికా ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కానీ ప్రజలు ఎన్నిసార్లు చెప్పినప్పటికీ ట్రంప్ వెనకడుగు వేయకుండా భారత్ పై కక్ష సాధింపుతో వ్యవహరిస్తున్నారని కూడా ఇటు అమెరికా ప్రజలు కానీ ఇటు సొంత పార్టీలోని పార్టీ నేతలందరూ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చూడాలి మరి ఏం జరగబోతుంది. రేపటి నుంచి ఈ ట్రంప్ టారిఫ్ అనేది 50% అమలులోకి వస్తుంది కాబట్టి ఇప్పటికే స్టాక్ మార్కెట్ల పైన దీని ప్రభావం ఉంది. రేపటి నుంచి ఏ విధంగా స్టాక్ మార్కెట్లను చూడాల్సింది. ఇక భారత ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీతో ఏమైనా చర్చలు జరుపుతుందా, ఏం జరగబోతుంది అనేది కూడా ఫర్దర్ గా చూడాల్సి ఉంది. రైట్, ఎస్, థ్యాంక్ యూ శివ. సో మొత్తం మీద ట్రంప్ ఎఫెక్ట్ ఒక్కసారిగా స్టాక్ మార్కెట్లు కూడా నష్టాలు ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 600 పాయింట్ నష్టపోయింది. నిఫ్టీ 181 పాయింట్ నష్టాలతో ప్రస్తుతం స్టాక్ మార్కెట్లు ప్రారంభమయ్యాయి. ఇక ముఖ్యంగా రష్యాతో స్నేహం వల్ల ట్రంప్ తన అక్కసును వెళ్ళగక్కుంటున్నారు. రష్యాతో భారత్ స్నేహాస్తం చాచడం, అలాగే చమురు దిగుమతులకు సంబంధించి కూడా ట్రంప్ గుర్రుగా ఉన్నారు. ట్రంప్ ఉద్దేశం ప్రకారం ముఖ్యంగా భారత్ రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్న ఆయిల్ వల్ల అటు రష్యాకు నిధులు సమకూరి యుద్ధానికి, ఉక్రెయిన్పై యుద్ధానికి దీర్ఘకాలికంగా సన్నద్ధమవుతుందంటూ ట్రంప్ వాదన. సో భారత్ దాన్ని కొట్టిపారేస్తోంది. ముఖ్యంగా ఈ అంశంలో అంటే తాము ఎవరితో వాణిజ్యం చేయాలో తమకు తెలుసంటూ భారత్ మొదటి నుంచి చెప్తోంది. అలాగని శాశ్వత మిత్రుడైనటువంటి రష్యాతో ట్రంప్ బెదిరింపుల వల్ల భారత్ ఎలాంటి తెగదెంపులు కానీ వాణిజ్యపరంగా ఎలాంటి డీల్స్ రద్దు చేసుకునే పరిస్థితి. ముఖ్యంగా చమురు విషయంలో మనకంటే ఎక్కువగా చైనా
రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్నప్పటికీ మరి చైనా విషయంలో ఒక వైఖరి, భారత్ విషయంలో మరొక వైఖరిని ట్రంప్ ప్రదర్శిస్తున్నట్టుగా కనబడుతోంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ ఒత్తిడిని ఎలా అధిగమించాలనేది తమకు బాగా తెలుసని ప్రధాని అంటున్నారు. 2 దశాబ్దాల కాలంగా నిర్మించుకున్న ఈ ఆర్థిక వ్యవస్థ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడబోమని, ఆత్మనిర్భర భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రక్రియ అంటూ ఆయన చెప్తున్న పరిస్థితి. సో అమెరికా సుంకాల ప్రభావం భారత్పై తాత్కాలికంగా ఉండే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతానికి వస్త్ర పరిశ్రమ మీద, అలాగే తోళ్ల పరిశ్రమ మీద, ఆక్వా పరిశ్రమ మీద దీని ఎఫెక్ట్ అయితే ఇమ్మీడియట్గా పడే ఛాన్స్ ఉంది. సో అయితే భారత్ వీటిని ఎదుర్కొనేందుకు కూడా వ్యూహాలు రచిస్తుంది. అమెరికా సుంకాలను ఎదుర్కోవడానికి బహుముఖ వ్యూహాలు అవలంబించే ఛాన్స్ కనిపిస్తోంది. అమెరికాపై ఆధారపడకుండా యూరోప్, ఆసియా, ఆఫ్రికా మార్కెట్లో ఎగుమతులను విస్తరించడం ద్వారా పట్టును నిలుపుకోవచ్చు. గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ అసోసియేషన్ ప్రకారం చైనా, బంగ్లాదేశ్పై అధిక సుంకాలు విధించడం ద్వారా భారత్ టెక్స్టైల్, ఎలక్ట్రానిక్స్ రంగాలు లబ్ధి పొందుతున్నాయి. మరోవైపు అమెరికా దిగుమతులపై ప్రతీకార సుంకాలు విధించడం ద్వారా ఆ దేశంపై ఒత్తిడి తీసుకురావచ్చు. ఇక అమెరికాతో చర్చల ద్వారా వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం కూడా ఉంది. ఈ నెల చివరిలో అమెరికా బృందం భారత్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది. అన్నిటికీ మించి ఆత్మనిర్భర్ భారత్ ద్వారా దేశీయ ఉత్పత్తులను ప్రోత్సహించి ఎగుమతి ఆధారిత రంగాల్లో స్వావలంబన పెంచడం కోసం ప్రయత్నిస్తున్నారు. ట్రంప్ విధించిన సుంకాలపై న్యాయ పోరాటానికి కూడా అవకాశం ఉంది. WTO నిబంధనలకు విరుద్ధంగా ఉన్నందున చట్టపరమైన మార్గాల్లో కూడా పోరాడవచ్చు. చివరిగా రష్యా, చైనాతో బ్రిక్స్ కూటమిలో సహకారాన్ని బలోపేతం చేసుకోవడం భారత్ ముందున్న మంచి ఛాన్స్గా కనబడుతోంది. సో డాలర్ ఆధారిత వాణిజ్యానికి ప్రత్యామ్నాయ కరెన్సీలను ప్రోత్సహించడం ముఖ్యం. ఇక్కడ రష్యా చమురు కొనుగోలను పూర్తిగా ఆపడం అయితే కష్టం. అలా చేస్తే పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయి, సామాన్య ప్రజలపై భారం పడుతుంది. కాబట్టి ఇక భారత్ ముందున్న ఆప్షన్స్ ఏంటంటే, ఈ ట్రంప్ ఒంటెద్దు పోగడలతో రెచ్చిపోతున్నాడు కాబట్టి ఇక రష్యా, చైనా, భారత్ కూటమిగా ఏర్పడాలనే డిమాండ్ కూడా ఊపందుకుంటుంది. ఒకవేళ అదే జరిగితే కనుక అమెరికాకు ఖచ్చితంగా ఛాలెంజింగ్గా ఉంటుంది. భారత్, రష్యా, చైనా బ్రిక్స్ కూటమిలో బలమైన పార్ట్నర్స్. ఇవన్నీ కూడా అమెరికా అనేక సవాళ్ళు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా డాలర్ ఆధిపత్యం తగ్గడం అయితే ఖాయం. ఈ దేశాలు రూపాయి, యువాన్, రూబుల్ వంటి కరెన్సీలను గ్లోబల్ ట్రేడ్లో ప్రోత్సహిస్తే కనుక డాలర్ విలువ పతనం కావచ్చు. అంతేకాక గ్లోబల్ ఎనర్జీ మార్కెట్ నియంత్రించే ఛాన్స్ ఉంది. సో రష్యా చమురు, గ్యాస్ సరఫరాలు బ్రిక్స్ కూటమి ద్వారా కంట్రోల్ చేయగలిగితే గ్లోబల్ ఎనర్జీ ధరలపై అమెరికా ప్రభావం కోల్పోవచ్చు. ఆ రకంగా అన్నింటికి మించి ఐక్యరాజ్య సమితి వంటి వేదికలపై దేశాలు ఉమ్మడిగా వివరిస్తే కనుక అమెరికా రాజకీయ ఆధిపత్యానికి గండి పడే ఛాన్స్ ఉంది. అందుకే ఈ కూటమి ఏర్పడకుండా భారత్పై ట్రంప్ ఒత్తిడి చేస్తున్నారు. అయితే భారత్ తన వ్యూహాత్మక ఇండిపెండెన్స్ను కాపాడుకుంటూ రష్యాతో సంబంధాలను బలోపేతం చేసుకోవడం ద్వారా ఈ ఒత్తిడి ఎదుర్కొంటుంది. సో ట్రంప్ విధించిన 50% సుంకాలు అయితే భారత ఆర్థిక వ్యవస్థకు, ఎగుమతి రంగాలకైతే తీవ్ర సవాల్గా మారిన మాట అయితే వాస్తవం. సో ఈ ఇబ్బందులు తాత్కాలికమైన నిపుణులు చెప్తున్నారు. అయితే భారత్ మాత్రం ఆచితూచి స్పందిస్తూ రష్యాతో సంబంధాలను బలోపేతం చేసుకుంటుంది. ఎగుమతి మార్కెట్లను పెంచుకోవడం, దేశీయ ఉత్పత్తులను ప్రోత్సహించడం, బ్రిక్స్ కూటమితో సహకారం, అలాగే అమెరికాతో దౌత్యపరమైన చర్చల ద్వారా ఈ సంక్షోభాన్ని గట్టెక్కే అవకాశం అయితే కనిపిస్తుంది. చూడాలి, భారత్ ఖచ్చితంగా దీన్ని ఎదుర్కోబోతున్నట్టు తెలుస్తుంది. ఇవాళ భారత ప్రభుత్వం ఓ కీలకమైన సమావేశం అయితే ఏర్పాటు చేసుకుంటుంది. ఈ ట్రంప్ టారిఫ్లు అయితే ఇవాళ రేపటి నుంచి అమల్లోకి రాబోతున్నాయి. సో వీటిపై ఏం చేయాలి, ఎలా వీటిని అధిగమించాలనేది ఇప్పుడు భారత ప్రభుత్వం చాలా సీరియస్గా డిస్కస్ చేస్తుంది. ఇప్పటికే వాషింగ్టన్ నుంచి న్యూఢిల్లీకి నోటీసులు వచ్చాయి. టారిఫ్లు పెంచాము, 25% అడిషనల్గా టారిఫ్స్ మీ మీద వేస్తున్నామంటూ అవి రేపటి నుంచి తక్షణమే అర్ధరాత్రి అక్కడ కాలమానం ప్రకారం 27 అర్ధరాత్రి 12 తర్వాత అక్కడ కాలమానం ప్రకారం మనకి ఇక్కడ అవి ఇంప్లిమెంట్ అవుతాయని చెప్తున్నారు. కానీ భారత్ చాలా తీవ్రంగా ఖండించింది ఈ విషయాలపై. తదుపరి ఏం తీసుకోవాలనేది భారత్ ముందు కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి, ఇందాక మీకు నేను చెప్పినట్టుగా. సో ఖచ్చితంగా ఈ ఒత్తిడిని తట్టుకోవడానికి భారత్ ఒక వ్యూహాలతో అయితే ముందుకు వెళ్ళబోతుంది. అవి ఏంటి అనేది త్వరలో వెల్లడయ్యే ఛాన్స్ ఉంది.